హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం కథ. కథలోకి వెళ్తే, గది నిండా మల్లెపూల సువాసన, ఎర్రటి గులాబీ రేకులతో అలంకరించిన ఆ పెద్ద పరుపు, వెండి కుందుల్లో వెలుగుతున్న సుగంధభరితమైన కొవ్వొత్తులు అన్నీ ఒక అద్భుతమైన రొమాంటిక్ రాత్రికి స్వాగతం పలుకుతూ ఉన్నట్టుగా ఉన్నాయి. కానీ ఆ మంచం మీద కూర్చున్న నీలాక్షి కళ్ళలో మాత్రం కన్నీళ్లు సుడిగుండం. ఆమె కట్టుకున్న ఎర్రటి పట్టుచీర బరువు కంటే ఆ మనసులోని భారం 100 రెట్లు ఎక్కువగా ఉంది. చేతులకు నిండుగా ఉన్న గాజుల సవ్వడి ఆమెకిప్పుడు ఒక అపశృతిలా వినిపిస్తుంది. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు నీలాక్షి. పెద్దల బలవంతం వల్ల మా తాతయ్య గారి పరువు కోసం మాత్రమే నీ మెల్లో తాళి కట్టాను. అంతే తప్ప నా మనసులో నీకు ఎలాంటి స్థానం లేదు. నన్ను క్షమించు. నేను నీకు భర్తగా ఏనాటికి దగ్గర కాలేను. నిమిషాల క్రితం నిర్మోహమాటంగా ఆమె ముఖం మీదే ఈ మాటలు చెప్పేసి విసురుగా గది బయటకు వెళ్ళిపోయాడు సూర్య. ఆ మాటలు నీలాక్షి చెవుల్లో పిడుగులా ప్రధ్వనిస్తున్నాయి. ఆకాశంలో ఎన్నో అందమైన ఊహలతో అత్తింటి గడప తొక్కిన ఒక ఆడపిల్లకు ఇంతకంటే ఘోరమైన శిక్ష ఏముంటుంది? ఆమె గుండె ముక్కలైపోయింది. 2 చేతులతో ముఖం కప్పుకొని వెక్కి వెక్కి వేయటం మొదలుపెట్టింది. ఆమె కన్నీరు ఆ పట్టుచీర మీద రాలి ముత్యాల్లా మెరుస్తున్నాయి. నిశ్శబ్దంగా ఉన్న గదిలో సడన్గా అడుగుల చప్పుడు వినిపించింది. వెళ్ళిపోయిన వాడు మళ్ళీ ఎందుకు వస్తాలే అనుకుంది నీలాక్షి. కాని అనూహ్యంగా గత్తలుపు తెరుచుకుంది. లోపలికి వేగంగా అడుగుపెట్టిన సూర్య ఒక్కసారిగా వెనక్కి తిరిగి తలుపు గడియ వేశాడు. ఆ టక్మన్న శబ్దానికి నీలాక్షి ఉలిక్కిపడి తల ఎత్తి చూసింది. సూర్య కళ్ళల్లో ఏదో తెలియని ఆందోళన, ఒక విధమైన తపన కనిపిస్తున్నాయి. అప్పటిదాకా విరక్తిగా మాట్లాడిన వాడి ముఖంలో ఇప్పుడు విపరీతమైన ఆవేశం ఉంది. అతను వేగంగా ఆమె వైపు అడుగులు వేశాడు. నీలాక్షి భయంతో మంచం మీద వెనక్కి జరగబోయింది. కాని సూర్య ఆమెను తప్పించుకొనివ్వలేదు. ఒక్క ఉదుట్న ఆ ఇరు చేతులను పట్టుకొని బలంగా తన రొమ్ముకు హత్తుకునేలా దగ్గరకు లాక్కున్నాడు. అతను చేసిన ఆ హఠాత్ పరిణామానికి నీలాక్షి గుండె ఆగిపోయినంత పనైంది. ఆమె శ్వాస వేగం పెరిగింది. సూర్య వేడి నిట్టూర్పులు ఆమె నుదుటిని తాకుతున్నాయి. అతని చేతులు పట్టు చాలా దృఢంగా ఉంది. ఆమెను తన చేతుల్లో బంధించి తన ముఖాన్ని ఆ మెడ కింద భాగానికి దగ్గరగా తీసుకువెళ్ళాడు. నీలాక్షికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఒకవైపు పెళ్లి ఇష్టం లేదన్నాడు, మరోవైపు ఇంత దగ్గరగా ఇంతలో తన్ను బంధిస్తున్నాడు. ఆమె శరీరమంతా విద్యుత్ ప్రవహించినట్టుగా వణికిపోయింది. సూర్య, వదులు అని సన్నని వణుకుతున్న స్వరంతో చెప్పడానికి ప్రయత్నించింది నీలాక్షి. మాట్లాడకు, ఒక మాట కూడా మాట్లాడకు. సూర్య గొంతులో ఒక ఆజ్ఞ, ఒక రకమైన బతిమాలు కోలు కలిసి ఉన్నాయి. అతని పెదవులు ఆమె చెవికి దగ్గరగా ఉన్నాయి. బయట మా తాతయ్య గారు, మీ నాన్నగారు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు మన గది వైపే వస్తున్నట్టున్నారు. నేను గదిలోంచి బయటకు వెళ్ళిపోవటం వాళ్ళు చూస్తే 2 కుటుంబాల మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. మా తాతయ్యకి మాత్రం కోపం వచ్చినా తట్టుకోలేరు. దయచేసి కాసేపు నాతో ఇలాగే ఉండు. వాళ్ళు వెళ్ళిపోయేదాకా ఎవరికి ఎలాంటి అనుమానం రాకూడదు అని గుసగుసగా అన్నాడు సూర్య. ఆ మాటలు విన్న తర్వాతే నీలాక్షికి అసలు విషయం అర్థమైంది. అతను తనపై ప్రేమతోనూ ఆకర్షణతోనూ వెనక్కి రాలేదు. కేవలం కుటుంబం కోసం, పరువు కోసం, పెద్దల కోసం వచ్చాడు. ఆమె మనసు మళ్ళీ మొద్దుబారిపోయింది. కాని సూర్యస్పర్శ ఆమెలో రేగుతున్న ప్రకంపనను ఆమె ఆపుకోలేకపోతుంది. అతని విశాలమైన వక్షస్థలానికి ఆనుకొని ఉన్న ఆమెకు అతని గుండె చప్పుడు స్పష్టంగా వినిపిస్తుంది. అది కూడా మామూలుగా లేదు, చాలా వేగంగా కొట్టుకుంటుంది. కానీ ఎందుకు? సూర్యకి పెళ్ళి అంటే అంత ఇష్టం లేనప్పుడు ఆమెను తాకినప్పుడు అతని గుండె ఎందుకు అంతలా స్పందిస్తుంది? బయట నడిచి వెళ్తున్న అడవుల చప్పుళ్ళు ఇద్దరికి వినిపిస్తున్నాయి. అమ్మాయి అల్లుడు గారు పడుకున్నారా అని సూర్య తాతయ్య రఘురామయ్య గారి గంభీరమైన స్వరం వినిపించింది. పడుకునే ఉంటారండి. పగలంతా పెళ్లి హడావిల్లో బాగా అలసిపోయి ఉన్నారు కదా. పిల్లలు ఇద్దరు సంతోషంగా ఉంటే అంతకంటే మనకేం కావాలి? ఆ నీలాక్షి తండ్రి విశ్వనాథం సంతోషంగా అన్న మాటలు గదిలో ఉన్న వీళ్ళిద్దరికీ స్పష్టంగా వినిపించాయి. సూర్య తన పట్టును మరింత బిగించాడు. నీలాక్షి మొహం అతని గుండెలపై ఒత్తిపెట్టి ఉంది. ఆమెకు ఊపిరాడడం లేదు. కానీ అదొక మధురమైన ఉక్కిరి బిక్కిరి. సూర్య ఒక చేత్తో
ఆమె నడుమును బంధించి మరో చేత్తో ఆమె తలను తన భుజంపై ఆనించుకున్నాడు. ఆ క్షణంలో వారిద్దరి మధ్య శారీరక దూరం సున్నా. సూర్య వాడుతున్న ఖరీదైన పర్ఫ్యూమ్ సువాసనతో పాటు అతని దేహం నుండి వెలువడుతున్న ఒక సహజమైన పురుష వాసన నీలాక్షిని మత్తుల్లో ముంచెత్తుంది. బయట అడుగుల చప్పుడు నెమ్మదిగా దూరంగా వెళ్ళిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయారని నిర్ధారించుకున్న తర్వాత సూర్య నెమ్మదిగా తన పట్టు సల్లించాడు. నీలాక్షికి కొంచెం దూరం జరిగాడు, కానీ పూర్తిగా ఆమెను వదిలి వెళ్ళలేదు. గదిలో మళ్ళీ భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. సూర్య నీలాక్షి కళ్ళకు చూశాడు. ఆ కళ్ళల్లో ఇంకా కన్నీరు నిలిచి ఉంది. కాటుకు కరిగి బుగ్గల మీద అంటి ఉంది. ఆ చెదిరిన అందం కూడా ఆమెకు ఒక అద్భుతమైన ఆకర్షణను తెచ్చిపెట్టింది. సూర్య గుండెల్లో ఏదో తెలియని కదలిక. తాను ఎంత వద్దనుకున్నా ఈ పల్లెటూరి పిల్ల, ఈ అమాయకపు అందం తనని ఎక్కడో కట్టిపడేస్తున్నట్టు అనిపించింది. సారీ అన్నాడు సూర్య నెమ్మదిగా. నిన్ను భయపెట్టాలని కాదు, పరిస్థితులు అలా. వాక్యం పూర్తి చేయలేకపోయాడు. నీలాక్షి తన చీరకొంగును సర్దుకుంటూ కన్నీళ్లు తుడుచుకుంది. పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు సూర్యగారు. మీకు నాపై ఇష్టం లేనప్పుడు ఈ పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నారు? మీ తాతయ్య గారిని ఎదిరించలేక ఒక ఆడపిల్ల జీవితాన్ని ఎందుకు బలి చేయాలనుకుంటున్నారు? ఆమె గొంతులో కోపం కంటే ఆవేదన ఎక్కువగా ఉంది. సూర్య మంచం మీద నుంచి లేచి గదిలో ఉన్న కిటికీ దగ్గరకు వెళ్ళాడు. బయట వెన్నెల పరుచుకొని ఉంది. కిటికీ చువ్వలు పట్టుకొని శూన్యంలోకి చూస్తూ మాట్లాడడం మొదలుపెట్టాడు. నాకు పెళ్లి చేసుకోవాలని లేదు నీలాక్షి. నా లక్ష్యాలు వేరు, నా ప్రపంచం వేరు. నేను పుట్టి పెరిగింది ఈ ఊర్లోనే అయినా నా చదువు, నా వ్యాపారం అంత విదేశాల్లో. నాకంటూ ఒక స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛను వదులుకోవడం నాకు ఇష్టం లేదు. మా తాతయ్య గారి పట్టుదల గురించి నీకు తెలియదు. ఆయన మాటే శాసనం. నువ్వంటే ఆయనకు ఎంతో ప్రాణం. మీ నాన్నగారు ఆయనకు ప్రాణ స్నేహితుడు. వాళ్ళిద్దరి స్నేహాన్ని బంధుత్వంగా మార్చాలని ఆయన తీసుకున్న నిర్ణయాన్ని నేను కాదనలేకపోయాను. అంతేకాదు అని ఆగాడు సూర్య. అంతేకాదు ప్రశ్నించింది నీలాక్షి. సూర్య వెనక్కి తిరిగి ఆమె వైపు చూశాడు. నాకొక చేదు గతం ఉంది నీలాక్షి. నేను ప్రేమించిన అమ్మాయి డబ్బు కోసం నన్ను మోసం చేసింది. ఆడవాళ్ళంటే పెళ్ళి అంటే నాకు నమ్మకం పోయింది. అందుకే నేను ఎవరిని నా జీవితంలోకి ఆహ్వానించలేను. నువ్వు చాలా మంచిదానివి. నాలాంటి భావోద్వేగాలు లేని వాడితో నువ్వు సంతోషంగా ఉండలేవు. అందుకే నీకు ముందే నిజం చెప్పాలనుకున్నాను. ఆ మాటలు విన్న నీలాక్షికి సూర్య మీద కోపం పోయి కొంత జాలి కలిగింది. ఒక మోసం వల్ల అతను మొత్తం స్త్రీజాతిని, ప్రేమను అవమానిస్తున్నాడు. కానీ తను తాకగానే అతనిలో కలిగిన ఆ వణుకు, ఆ స్పందన అబద్ధం కాదని ఆ మనసుకు తెలుసు. ఆమె నెమ్మదిగా మంచం దిగి సూర్య దగ్గరకు నడిచింది. ఆమె అడుగుల మువ్వల సవ్వడి గదిలో అందమైన సంగీతంలా వినిపించింది. సూర్య ఆమెని తదేకంగా చూస్తున్నాడు. ఆమె అతని ముందు నిలబడింది. ఇద్దరి మధ్య కేవలం అడుగు దూరం మాత్రమే ఉంది. మీరు గతం నుండి బయటకు రాలేకపోతున్నారు సూర్యగారు. ఒకరు మోసం చేశారని అందరూ అలాగే ఉంటారనుకోవటం మీ పొరపాటు. మీరు మీ స్వేచ్ఛను కాపాడుకోవాలనుకుంటున్నారు, తప్పులేదు. కానీ నా స్వేచ్ఛను, నా ఆశలను నాశనం చేసే హక్కు మీకెవరిచ్చారు? సూటిగా అడిగింది నీలాక్షి. ఆమె సూటి ప్రశ్నకు సూర్య దగ్గర సమాధానం లేదు. ఆమె కళ్ళల్లో ఒక ఆత్మవిశ్వాసం, ఒక విధమైన ధిక్కారం కనిపిస్తున్నాయి. ఇందాక ఏడ్చిన పల్లెటూరు అమ్మాయిలా లేదు ఆమె ఇప్పుడు. ఒక పరిపూర్ణమైన స్థిరమైన మనసున్న స్త్రీలా నిలబడి ఉంది. నాకు మీ ఆస్తిపాస్తులు అక్కర్లేదు. మీ విదేశీ వ్యాపారాలతో పనిలేదు. ఒక భార్యగా నా భర్త నుండి నేను కోరుకునేది కేవలం ప్రేమ, గౌరవం. మీరవి ఇవ్వలేనప్పుడు ఈ 4 గోడల మధ్య నాతో నటించవలసిన అవసరం లేదు. బయట పెద్దల కోసం మనం భార్యాభర్తలుగా నటిద్దాం. కానీ ఈ గదిలో మీరు మీలా ఉండొచ్చు, నేను నాలా ఉంటాను. మీకు ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటాను అని చెప్పి వెనక్కి తిరగబోయింది నీలాక్షి. కానీ సూర్య మళ్ళీ ఆశ్చర్యపరిచాడు. వెనక్కి తిరుగుతున్న ఆమె చేతిని చటుక్కున పట్టుకున్నాడు. నీలాక్షి ఆగిపోయింది. అతని చేతి స్పర్శ మళ్ళీ ఆమె గుండెల్లో అలజడి సృష్టించింది. నీలాక్షి పిలిచాడు సూర్య. అతని గొంతులో ఇందాకటి కాఠిన్యం లేదు, ఒక మృదుత్వం ఉంది. ఆమె వెనక్కి తిరగకుండానే ఏంటి అని అడిగింది.
సూర్య ఆమె నెమ్మదిగా తన వైపు తిప్పుకున్నాడు. ఆమె కళ్ళల్లో చాలా లోతుగా చూశాడు. నువ్వు అనుకున్నంత తేలిక కాది బంధం. నేను నిన్ను దూరం పెట్టాలని ప్రయత్నిస్తున్నాను నిజమే. కానీ ఎందుకో నువ్వు దగ్గరగా ఉంటే నా మనసు నా ఆధీనంలో ఉండటం లేదు అంటూ తన చేత్తో బుగ్గల మీద పన్నాం జుట్టును సున్నితంగా పక్కనెట్టాడు. అతని వేల స్పర్శకు నీలాక్షి కళ్ళు మూసుకపోయింది. ఒకవైపు వద్దంటూనే మరోవైపు దగ్గరకు లాక్కున్నాడు. ఇది అతనికి అర్థం కాని అయోమయమా, లేక అతనిలోని నిజమైన ప్రేమ బయటకు వస్తున్న సంకేతమా? నాకు కొంచెం సమయం కావాలి నీలాక్షి. నాలోని గందరగోళాన్ని అర్థం చేసుకోవడానికి, నన్ను నేను సర్దిద్దుకోవడానికి సమయం కావాలి. అంతవరకు నన్ను భరించగలవా అని అడిగాడు సూర్య. అతని వాయిస్లో ఒక అర్థింపు ఉంది. నీలాక్షి కళ్ళు తెరిచింది. అతని కళ్ళల్లోని నిజాయితీని చూసింది. మీరు నన్ను భార్యగా అంకరించే వరకు నేనెదురు చూస్తాను. కానీ నా మనసుతో ఆడుకునే ప్రయత్నం మాత్రం చేయకండి అని స్పష్టంగా చెప్పింది. సూర్య చిన్నగా నవ్వాడు. ఆ నవ్వులో ఒక ఉపశమనం ఉంది. వాతావరణంలో అప్పటిదాకా ఉన్న ఉద్రిక్తత కాస్త తగ్గుముఖం పట్టింది. చాలా రాత్రైంది, పడుకుందాం. నువ్వు మంచం మీద పడుకో, నేను సోఫాలో పడుకుంటాను అని చెప్పి సూర్య తన పట్టు వదిలి సోఫా వైపు నడిచాడు. నీలాక్షి మంచం మీద పడుకుంది. కానీ ఆమెకు నిద్ర పట్టలేదు. కొద్దిసేపటి క్రితం సూర్య తనను దగ్గరకు లాక్కున్న విధానం, అతని గుండె చప్పుడు, అతని స్పర్శ, ఇవన్నీ ఆమె మదిలో మళ్ళీ మళ్ళీ మెదులుతున్నాయి. సూర్య కూడా సోఫాలో అటు ఇటు పొర్లుతున్నాడు. ఇద్దరికీ ఒకరి ఉనికి మరొకరికి స్పష్టంగా తెలుస్తుంది. ఒకే గదిలో కాని రెండు వేరువేరు దీపాల్లా ఉన్నారు. బయట చల్లని గాలి కిటికీ గుండె లోపలికి వేస్తుంది. ఆ వెన్నెల వెలుగులో సూర్య సోఫాలో నిద్రపోతున్న విధానాన్ని గమనిస్తూ ఉండిపోయింది నీలాక్షి. ఈ మనిషి పైకి ఎంత కఠినంగా కనిపిస్తాడో లోపలంత సున్నితమైన మనసు ఉండి ఉంటుంది. అతని గాయాలను నేనే మార్చాలి. అతనిలో నమ్మకాన్ని నేను తిరిగి తీసుకురావాలి అని మనసులో గట్టిగా నిశ్చయించుకుంది నీలాక్షి. రాత్రి నిశ్శబ్దంగా గడిచిపోతుంది. కానీ ఆ గదిలో మాత్రం ఒక కొత్త ప్రేమ కథకు ఒక సన్నని ఆశ బీజం పడింది. ఉదయం కాగానే కుటుంబ సభ్యుల ముందు వాళ్ళు ఎలా వ్యవహరిస్తారో, పెద్దల ముందు వాళ్ళ నటన ఎలా ఉండబోతుందో, ఆ రాత్రి వారిద్దరి మధ్య మొదలైన ఈ మౌన పోరాటం నెమ్మదిగా ఒక అందమైన ప్రణయ కావ్యంగా ఎలా మారుతుందో కాలమే నిర్ణయించాలి. తూర్పు దిక్కున సూర్యుడింకా పూర్తిగా ఉదయించలేదు. కిటికీ తెరల సందుల్లోంచి లేత ఎరుపు రంగు కిరణాలు గదిలోకి తొంగి చూస్తున్నాయి. పక్షుల కిలకిల రాగాలు మౌనంగా ఉన్న ఆ గదిలో మధురమైన సంగీతాన్ని వినిపిస్తున్నాయి. సోఫాలో పడుకున్న సూర్య ఇంకా గాఢ నిద్రలోనే ఉన్నాడు. రాత్రంతా నిద్ర పట్టక ఆలోచనలతో సతమతమైన నీలాక్షికి మాత్రం మెలకు వచ్చేసింది. ఆమె నెమ్మదిగా కళ్ళు తెరిచింది. కొత్త ప్రదేశం, కొత్త వాతావరణం. ఒక్క క్షణం ఆమెకు తనెక్కడుందో అర్థం కాలేదు. కాని గదిలో ఉన్న పూల సువాసన, ఎదురుగా సోఫాలో పడుకున్న సూర్యను చూడగానే రాత్రి జరిగిన సంఘటనలన్నీ ఒక్కసారిగా ఆమె మనసులో మెదిలాయి. ఆమె నెమ్మదిగా మంచం దిగింది. అడుగుల చప్పుడు కాకుండా సోఫా దగ్గరికి వెళ్ళింది. సూర్యముఖం నిద్రలో చాలా ప్రశాంతంగా ఉంది. అతని నుదుటిపై పడిన జుట్టును సరిచేయాలని ఆమె చెయ్యి ముందుకు వెళ్ళింది. కానీ వెంటనే తన్ను తాను నియంత్రించుకొని వెనక్కి తిరిగింది. తనకిష్టం లేనప్పుడు నేను బలవంతంగా దగ్గరవ్వకూడదు అనుకుంది మనసులో. ఆమె బట్టలు తీసుకొని స్నానాల గదిలోకి వెళ్ళింది. చల్లటి నీళ్ళ స్నానం ఆమె దేహానికి మనసు కూడా కొంత ఉపశమనాన్నిచ్చింది. సుమారు అరగంట తర్వాత స్నానం ముగించుకొని లేత పసుపు రంగు పట్టుచీర కట్టుకుని బయటకు వచ్చింది నీలాక్షి. ఆ చీరకు ఎర్రటి జరి అంచు ఉంది. తలస్నానం చేయటం వల్ల ఆమె జుట్టు నుండి నీటి బిందువులు రాలి కింద పడుతున్నాయి. అద్దం ముందు నిలబడి జుట్టు తుడుచుకుంటూ ముస్తాబవుతుంది. మెడలో సూర్యకట్న తాలిబొట్టు అద్దంలో మెరుస్తూ కనిపించింది. దాన్ని చేతిలోకి తీసుకుని సున్నితంగా నిమిరింది. ఆమె కళ్ళల్లో ఒక చిన్న కన్నీటి చుక్క. కాని వెంటనే దాన్ని తుడుచుకొని కుంకుమబర్ణ తీసుకుని నుదుట సింధూరం పెట్టుకుంది. సరిగ్గా అదే సమయానికి సూర్యకు మెలకు వచ్చింది. కళ్ళు తెరుస్తూనే అద్దం ముందు నిలబడిన నీలాక్షిని చూశాడు. ఆ లేత పసుపు రంగు చీరలో, తడి జుట్టుతో, నుదుట సింధూరంతో ఆ మచ్చమైన దేవతలా కనిపిస్తుంది. పల్లెటూరి వాతావరణంలో పెరిగిన
ఆమె సహజ సౌందర్యం ముందు తన విదేశాల్లో చూసిన కృత్రిమ అందాలు ఏమాత్రం సాటిరావని సూర్య మనసు మొదటిసారిగా అంగీకరించింది. ఆమె తడి జుట్టు నుండి వస్తున్న షాంపూ సువాసన గది అంతా వ్యాపించింది. సూర్య అలాగే రెప్పవేయకుండా ఆమెను చూస్తూ ఉండిపోయాడు. అద్దంలో సూర్య ప్రతిబింబాన్ని గమనించిన నీలాక్షి ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. సూర్య వెంటనే తన చూపును మార్చుకొని ఏమీ ఎరగనట్టుగా ముఖం సీరియస్గా పెట్టుకుని సోఫాలోంచి లేచాడు. గుడ్ మార్నింగ్ అన్నాడు కాస్త గంభీరంగా. సుప్రభాతం అంది నీలాక్షి నెమ్మదిగా. సూర్య తన టవల్ తీసుకుంటూ రాత్రి మనం మాట్లాడుకున్నది గుర్తుంది కదా, బయట అందరి ముందు మనం చాలా సంతోషంగా ఉన్న కొత్త దంపతులు నటించాలి, ముఖ్యంగా తాతయ్య గారికి ఎలాంటి అనుమానం రాకూడదు అని మళ్ళీ గుర్తు చేశాడు. నాకు గుర్తుంది, నా వల్ల మీ కుటుంబ పరువుకు ఎలాంటి ఇబ్బంది రాదు. మీరు స్నానం చేసి రండి, కింద అందరూ మన కోసమే ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పి నీలాక్షి మంచం సర్దటం మొదలుపెట్టింది. ఆమె ప్రవర్తనలోని ఆ పరిణితి సూర్యను ఆశ్చర్యపరిచింది. సాధారణంగా ఈ అమ్మాయి అయినా రాత్రి జరిగిన దానికి అల్లి కూర్చటమో ఏడవటమో చేస్తుంది. కానీ నీలాక్షి ఏమీ జరిగినట్టుగా తన పనులు తాను చేసుకుపోతుంది. సూర్య ఏం మాట్లాడకుండా బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. రాఘవయ్య గారి ఇల్లు ఒక పాతకాలపు పెద్ద భవంతి. లోపల విశాలమైన వాకిలి, చెక్క స్తంభాలు, మధ్యలో తులసికోట. ఆ ఇల్లు ఎప్పుడూ చుట్టాలతో పనివాళ్ళతో కలకల్లాడుతూ ఉంటుంది. సూర్య తండ్రి, బాబాయ్, అత్తయ్యలు అందరు అక్కడే ఉన్నారు. నీలాక్షి నెమ్మదిగా మెట్లు దిగి కిందకు రావటం అందరూ చూశారు. అదిగో మా మహాలక్ష్మి వచ్చేసింది అంటూ సూర్య మేనత్త సులోచన గారు ఎదురెళ్ళి నీలాక్షిని ఆప్యాయంగా పలకరించింది. ఏమ్మా, రాత్రి బాగా నిద్ర పట్టిందా? కొత్త చోటు కదా, ఏమైనా ఇబ్బందిగా అనిపించిందా అని అడిగింది. అలాంటిదేమీ లేదత్తయ్య, చాలా బాగా నిద్ర పట్టింది అని అబద్ధం చెప్పింది నీలాక్షి. ఆ అబద్ధం చెబుతున్నప్పుడు ఆమె గుండె లోపల అపరాధ భావంతో కుంచించకపోయింది. అక్కడే ఉన్న రాఘవయ్య గారు నీలాక్షిని చూసి మురిసిపోయారు. నా మనవరాల అచ్చం దేవతలా ఉంది. సూర్యగారు ఎంత అదృష్టవంతుడు. ఏమమ్మా నీలాక్షి, ఆ దొరబాబు ఇంకా లేవలేదా? వాడికి పొద్దున్నే 8 గంటల వరకు నిద్రపోవడం అలవాటు. ఇప్పుడేమైనా మార్పు వచ్చిందా అని నవ్వుతూ అడిగాడు. నీలాక్షికి ఏం చెప్పాలో తెలియక తడబడుతూ ఉండగా, నేనెప్పుడో లేచేశాను తాతయ్య అంటూ మెట్లు దిగుతూ వచ్చాడు సూర్య. లేత నీలం రంగు కుర్తా, తెల్లటి పైజామా ధరించి ఉన్నాడు సూర్య. అతను మెట్లు దిగుతూ ఉంటే ఆ ఇంటి యువరాజులా ఉన్నాడు. నీలాక్షి ఒక క్షణం అతని వైపే అలా చూస్తూ ఉండిపోయింది. ఓహో, పెళ్ళయ్యాక బాబుగారి దినచర్య కూడా మారిపోయిందన్నమాట అంటూ కుటుంబ సభ్యులందరూ సూర్యని ఆటపట్టించడం మొదలుపెట్టారు. సూర్య నవ్వుతూనే నీలాక్షి పక్కన వచ్చి నిలబడ్డాడు. అందరి ముందు నటించడం కోసం అతను తన కుడి చేతిని నీలాక్షి భుజం చుట్టూ వేశాడు. ఆకస్మికంగా అతని చెయ్యి తన భుజాన్ని తాగ్గానే నీలాక్షి శరీరంలో మళ్ళీ విద్యుత్ సంచరించినట్టయింది. ఆమెకు ఊపిరి ఆడినంత పనైంది. సూర్య ఆమె వైపు చూసి కన్ను గీటాడు. అంతేకాదు తాతయ్య, భార్య మాట వినకపోతే ఎలా అంటూ సరదాగా అన్నాడు. అందరు నవ్వేశారు. కానీ ఆ నవ్వుల మధ్యలో నీలాక్షి గుండె చప్పుడు మాత్రం సూర్యకు స్పష్టంగా వినిపిస్తుంది. ఆమె తన స్పర్శకు ఎంతలా ప్రభావితం అవుతుందో సూర్యకు అర్థమైంది. భోజనాల గదిలో పెద్ద డైనింగ్ టేబుల్ చుట్టూ అందరూ కూర్చున్నారు. ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా, రకరకాల పచ్చళ్ళు ఒక పండగ భోజనంలాగా వడ్డించి ఉన్నాయి. నీలాక్షి, నువ్వు సూర్య పక్కన కూర్చో, వాడేం తింటాడో, వాడికేం కావాలో నువ్వే దగ్గరుండి వడ్డించని చెప్పింది సూర్య తల్లి పార్వతిగారు. సూర్య పక్కన కూర్చులో కూర్చుంది నీలాక్షి. ఆమెకు చాలా మొహమాటంగా ఉంది. నాకు 2 ఇడ్లీ, కొంచెం అల్లం పచ్చడి వేయి నీలాక్షి అన్నాడు సూర్య కావాలని ఆమెను ఇబ్బంది పెడుతూ. నీలాక్షి వణుకుతున్న చేతులతో ఇడ్లీలు తీసి అతని ప్లేట్లో వేసింది. పచ్చడి వేసేటప్పుడు ఆమె చేయి పొరపాటున సూర్య చేతిని తగిలింది. ఆ చిన్న స్పర్శకే ఇద్దరు ఉలిక్కిపడ్డారు. సూర్య వెంటనే ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఆ చూపుల భాష ఎవరికి అర్థం కాలేదు, ఒక్క వాళ్ళిద్దరికి తప్ప. అదేంటి వదన, అన్నయ్యకు నువ్వు స్వయంగా తినిపించొచ్చు కదా అంటూ సూర్య చెల్లెలు కీర్తి ఆట పట్టించింది. అవన్నీ విదేశీ అలవాట్ల కీర్తి. మన పల్లెటూరు ఆడపిల్లలు
వాళ్ళందరి ముందు తినిపించడానికి సిగ్గుపడతారు. వాళ్ళ ప్రేమంతా వాళ్ళ చూపులోనే ఉంటుంది అని రాఘవయ్య గారు నీలాక్షిని సమర్థించారు. ఆ మాటలకు నీలాక్షికి నిజంగానే కళ్ళెమ్మట నీళ్లు తిరిగాయి. ఈ తాతయ్యకి తన మీద ఉన్న నమ్మకం, ప్రేమ, వాటింతను మోసం చేస్తున్నానా భావన ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసింది. సూర్య పరిస్థితిని గమనించాడు. ఆమె కన్నీరు ఎక్కడ బయటపడుతుందో అని భయపడి వెంటనే టాపిక్ మార్చాడు. తాతయ్య, ఈరోజు కార్యక్రమాలు ఏమున్నాయి? నాకు సాయంత్రం ఒక ఇంపార్టెంట్ క్లయింట్తో జూమ్ కాల్ ఉంది అన్నాడు సూర్య. వెంటనే రఘురామయ్య గారి ముఖం సీరియస్ అయింది. పెళ్ళైన మరుసటి రోజే వ్యాపారాలు మీటింగ్లు ఏంట్రా? ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది. ఆ తర్వాత ఉంగరాలు తీసే కార్యక్రమం, సాయంత్రం అప్పగింతలు ఉంటాయి. ఈ 2 రోజులు నీ ల్యాప్టాప్, ఫోన్ అన్నీ పక్కన పెట్టేయి. నీ పూర్తి సమయం నా మనవరాలికి ఇవ్వాలి అని కరాఖండిగా చెప్పారు. సూర్య చేసేదేమీ లేక తల ఊపాడు. నీలాక్షి వైపు చూశాడు. ఆమె అప్పటికే తన్ని తాను సముదాయించుకుని భోజనం చేస్తుంది. మధ్యాహ్నం సత్యనారాయణ స్వామి వ్రతం ఎంతో వైభవంగా జరిగింది. ఇద్దరు పట్టు వస్త్రాలు ధరించి పూజ కార్యక్రమంలో పక్కపక్కనే కూర్చున్నారు. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉండగా ఇద్దరు కలిసి పూలు వేయటం, హారతి ఇవ్వటం, ఇవన్నీ నీలాక్షికి ఒక మధురమైన అనుభూతినిచ్చాయి. ఇదేదో నటన కాకుండా నిజమైతే ఎంత బాగుండు అని ఆ మనసు పదే పదే కోరుకుంటుంది. వ్రతం పూర్తయిన తర్వాత ఆడవాళ్ళంతా కలిసి హాల్లో ఒక పెద్ద ఇత్తడి పాత్రను ఏర్పాటు చేశారు. అందులో పాలు, నీళ్లు, గులాబీ రేకులు వేశారు. సరే, అసలైన ఆట ఇప్పుడే మొదలు. చూద్దాం ఈ ఉంగరాల ఆటలో ఎవరు గెలుస్తారో, ఎవరిది పై చేయి అవుతుందో అంటూ కీర్తి ఉత్సాహంగా అరిచింది. సూర్య, నీలాక్షి ఇద్దరు ఆ ఇత్తడి పాత్రలు చెరోవైపు కూర్చున్నారు. చుట్టూ కుటుంబ సభ్యులందరూ చేరారు. అత్తయ్యలు పాటలు పాడుతున్నారు. వాతావరణమంతా పెళ్లి సందడితో మారుమోగుతుంది. పార్వతి గారు ఒక బంగారు ఉంగరాన్ని తీసుకొని, నేను ఈ ఉంగరాన్ని నీళ్ళల్లో వేస్తున్నాను. నీ 3 అంకెలు లెక్కబెట్టగానే ఇద్దరు కలిసి చేతులు పెట్టి వెతకాలి. ఎవరికి ముందు దొరికితే వాళ్ళదే పై చెయ్యి అని నియమాలు వివరించింది. సూర్యకిదంతా చాలా చిరాగ్గా ఉంది. ఇలాంటి పిచ్చి ఆటలు ఆడడం అవసరమా అని మనసులో విసుక్కున్నాడు. కానీ తాతయ్య ముఖం చూసి సైలెంట్గా ఉండిపోయాడు. 1, 2, 3 అందరూ చప్పట్లు కొడుతూ ఉండగా సూర్య మరియు నీలాక్షి ఇద్దరు తమ కుడి చేతులను ఆ పాలు నీళ్లు ఉన్న పాత్రలోకి దూర్చారు. పాత్ర లోపల పాల రంగు వల్ల చేతులు కనిపించడం లేదు. ఇద్దరు ఉంగరం కోసం వెతుకుతున్నారు. ఆ వెతికే క్రమంలో సూర్య వేళ్ళు నీలాక్షి వేళ్ళను తాకాయి. అంతే, ఆ చల్లని నీళ్లలో కూడా సూర్యకు షాక్ కొట్టినట్టు అనిపించింది. నీలాక్షి చేయి పట్టుకోగానే అతని గుండె వేగం అమాంతం పెరిగింది. రాత్రి గదిలో ఆమెను దగ్గరకు లాక్కున్నప్పటికంటే ఇప్పుడు అందరి మధ్యలో ఈ రహస్య స్పర్శ అతని తీవ్రంగా కలవరపెడుతుంది. నీలాక్షి కూడా ఉలిక్కిపడింది. ఆమె ఉంగరం వెతకడం మానేసి సూర్య చేసే కదలికల్ని గమనిస్తుంది. సూర్య కావాలని ఆమె చేతిని పట్టుకున్నాడా లేక పొరపాటున జరిగిందా ఆమెకు అర్థం కాలేదు. కానీ అతని వేళ్ళు ఆమె వేళ్లను పెనవేసుకున్నాయి. ఆ ఇత్తడి పాత్ర అడుగున ఎవరికి కనిపించకుండా వారిద్దరి చేతుల మధ్య ఒక మూగ యుద్ధం జరుగుతుంది. సూర్య తన చూపును నీలాక్షి ముఖంపై నిలిపాడు. ఆమె కళ్ళు కిందికి వాలిపోయి ఉన్నాయి. ఆమె బుగ్గలు సిగ్గుతో ఎర్రబడ్డాయి. ఆ క్షణంలో ఆమె ఎంత అందంగా ఉందో సూర్య వర్ణించలేకపోయాడు. అతనిలోని మొండితనం అంతా కరిగిపోతున్నట్టు అనిపించింది. అతని చెయ్యి నెమ్మదిగా ఆ మరిచేతిని మృదువుగా నిమిరింది. నీలాక్షికి శ్వాస ఆగిపోయినట్టు అనిపించింది. నన్ను వద్దనుకుంటున్నవాడు ఇలా ఎందుకు చేస్తున్నాడు? ఇది కూడా నటనేనా? ఆ మనసులో ప్రశ్న సుడిగుండం. ఆమె తన చేతిని వెనక్కి లాక్కోడానికి ప్రయత్నించింది. కానీ సూర్య పట్టు వదల్లేదు. ఏంటి సూర్య, ఇంకా దొరకలేదా? మా వదిన చాలా షార్పు, నీకు అవకాశం చూసుకో అని కీర్తి అరుస్తున్న మాటలు వాళ్ళకెక్కడ దూరంగా వినిపిస్తున్నాయి. సూర్య తన పట్టును సల్లించి ఉంగరాన్ని వెతకడం మొదలుపెట్టాడు. ఆకస్మికంగా అతని వేళ్లకు ఉంగరం తగిలింది. అతను దాన్ని పట్టుకోబోతూ ఉండగా నీలాక్షి చెయ్యి కూడా అక్కడికే వచ్చింది. ఇద్దరు ఒకేసారి ఆ ఉంగరాన్ని పట్టుకున్నారు. సూర్య నీలాక్షి కళ్ళలోకి చూశాడు. నువ్వు తీసుకో అన్నట్టుగా
అతను తన పట్టు వదిలేశాడు. నీలాక్షి ఉంగరాన్ని పట్టుకుని చెయ్యి బయటకు తీసింది. ఏయ్, మా వదిన గెలిచింది అంటూ ఇంట్లో వాళ్ళంతా చప్పట్లు కొట్టారు. నీలాక్షి చేతిలో ఉన్న ఉంగరాన్ని చూసి రఘురామయ్య గారు గట్టిగా నవ్వారు. చూసావా సూర్య, జీవితాంతం నువ్వు నీ భార్య మాట వినాల్సిందే, ఇంట్లో ఆమెదే పై చెయ్యి అన్నారు సంతోషంగా. సూర్య నవ్వుతూ, అలాగే తాతయ్య, ఓడిపోవడం కూడా ఒక రకంగా గెలవటమే కదా అని అన్నాడు. ఆ మాట అతను ఎవరిని ఉద్దేశించి అన్నాడు అందరూ ఒకలా అర్థం చేసుకుంటే నీలాక్షి మాత్రం మరోలా అర్థం చేసుకుంది. అతను నా ప్రేమ ముందు ఓడిపోవడానికి సిద్ధపడుతున్నాడా అనే చిన్న ఆశ ఆ మనసులో చిగురించింది. ఆట పూర్తయిన తర్వాత అందరూ పనుల్లో నిమగ్నమైపోయారు. సూర్య మేడ మీద ఉన్న బాల్కాన్లోకి వెళ్ళి నిలబడ్డాడు. తన చేతిని తానే చూసుకున్నాడు. నీళ్లలో నీలాక్షి చేయి తగిలినప్పుడు కలిగిన ఆ అనుభూతి అతన్ని ఇంకా వెంటాడుతూనే ఉంది. నాకేమైంది, నేనెందుకు తనకి ఇంతలో ఆకర్షితుని అవుతున్నాను, నేనెవ్వరిని నమ్మకూడదని డిసైడ్ అయ్యాను కదా, మళ్ళీ బలహీనత ఎందుకు, తన్ని తను ప్రశ్నించుకుంటూ తల పట్టుకున్నాడు. సరిగ్గా అప్పుడే కాఫీ కప్పుతో బాల్కన్లోకి వచ్చింది నీలాక్షి. కాఫీ అంటూ అతనికి అందించింది. సూర్య ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు. ఆమెను చూడగానే మళ్ళీ తన ముఖంలో కాఠిన్యాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేశాడు. కాఫీ కప్ అందుకుంటూ థ్యాంక్స్ అన్నాడు పొడిగా. నీలాక్షి అక్కడి నుండి వెళ్లకుండా అక్కడే నిలబడింది. ఆటోలో కావాలని మీరు ఓడిపోయారు కదూ, ఉంగరం మీ చేతికే ముందు దొరికింది అని సూటిగా అడిగింది. సూర్య కప్పులోని కాఫీని సిప్ చేస్తూ బయట వ్యూ చూస్తూ అన్నాడు. ఇలాంటి ఆటల మీద నాకు నమ్మకం లేదు. తాతయ్య సంతోషం కోసం ఆడాను అంతే. నువ్వు గెలిస్తే ఇంట్లో వాళ్ళందరూ ఇంకా ఎక్కువ సంతోషిస్తారని వదిలేశాను. ఉంగరాన్ని వదిలేశారు సరే, మరి నా చేతిని ఎందుకు అంత గట్టిగా పట్టుకున్నారు? నీలాక్షి గొంతులో ఎలాంటి సంకోచం లేదు. ఆమె సూటి ప్రశ్నకి సూర్య ఒకసారిగా బిత్తరపోయాడు. అతను ఆమె వైపు తిరిగాడు. అది నీళ్ళల్లో పొరపాటున తడబడుతూ సమాధానం చెప్పడానికి ప్రయత్నించాడు. నీలాక్షి చిన్నగా నవ్వింది. పొరపాటున తగలడానికి, ఉద్దేశపూర్వకంగా నిమ్మరటానికి మధ్య తేడా తెలియని అమాయకురాల్ని కాదు నేను సూర్యగారు. మీరు నాతో నటించొచ్చు, అందరితో నటించొచ్చు, కానీ మీ మనసుతో మీరు నటించలేరు. మీకు నా స్పర్శ ఇష్టంగానే ఉంది, కానీ దాన్ని అంకరించే ధైర్యం మీకు లేదు. పాత గాయాల భయం మిమ్మల్ని ఇంకా వెంటాడుతుంది. ఆ మాటలు సూర్య అహంకారాన్ని దెబ్బతీశాయి. నాకెలాంటి భయం లేదు నీలాక్షి, నువ్వెక్కువ ఊహించుకుంటున్నావు. నేను ముందే చెప్పాను మన మధ్య ఎలాంటి బంధం ఉండదని. అవును చెప్పారు, కానీ మీ కళ్ళు, మీ చేతులు వేరే భాష మాట్లాడుతున్నాయి. నేను తొందరపడను. మీరెప్పటికైనా మీ గతాన్ని వదిలేసి నా ప్రేమను గుర్తిస్తారని నాకు నమ్మకం ఉంది. అంతవరకు నేను మీ భార్యగా, ఈ ఇంటి కోడలుగా నా బాధ్యత నిర్వర్తిస్తాను అని చెప్పి నీలాక్షి అక్కడి నుండి హుందాగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. సూర్య ఆమె వెళ్లేవైపు చూస్తూ ఉండిపోయాడు. ఆమె ఆత్మవిశ్వాసం, ఆమె మాట తీరు అతన్ని కట్టిపెడేస్తున్నాయి. తను ఎంత దూరంగా నెట్టేయాలని చూస్తున్నాం, ఆమె ఒక అయస్కాంతంలా తను లాక్కుంటుంది. ఈ మానసిక సంఘర్షణ నుండి తాను ఎలా బయటపడాలో అర్థం కాక బాల్కానీ రైలింగ్ను గట్టిగా పట్టుకుని నిలబడిపోయాడు సూర్య. ఇంటి కింద నుండి అప్పగింతల కార్యక్రమానికి సన్నాహాలు జరుగుతున్న చప్పుడు వినిపిస్తుంది. నీలాక్షి తన పుట్టింటి వాళ్ళను వదిలి ఈ ఇంటికే పూర్తిగా పరిమితం కాబోతుంది. ఆమె కన్నీళ్ళను తాను ఎలా తుడవగలను? తన మనసులోని గందరగోళాన్ని ఎలా క్లియర్ చేయగలను? సూర్య మనసులో జవాబు లేని ప్రశ్నలెన్నో. ఆ ప్రశ్నల మధ్యలో నీలాక్షి పట్ల పెరుగుతున్న ఒక తీయని ఆకర్షణ ఈ ప్రయాణం వాళ్ళని ఇంకెక్కడికి తీసుకెళ్తుందో. సూర్య అప్పుడే బాల్కనీలోంచి కిందకు వచ్చాడు. ఇంటి వాతావరణం అంతా ఏదో తెలియని నిశ్శబ్దం, ఒక రకమైన బరువైన వాతావరణం అలుముకొని ఉన్నాయి. పెళ్లి సందడితో, నవ్వులతో ఉదయం నుండి కలకల్లాడిన ఇల్లు ఇప్పుడు అప్పగింతల కార్యక్రమానికి సిద్ధమైంది. ఆడపిల్లను పుట్టింటి వాళ్ళ అత్తింటికి అధికారికంగా అప్పగించే ఈ ఘట్టం ఎప్పుడూ కంటనీరు తెప్పిస్తుంది. హాలు మధ్యలో కుర్చీలలో రాఘవయ్య గారు, పార్వతి గారు కూర్చుని ఉన్నారు. వాళ్ళ ఎదురుగా నీలాక్షి తల్లిదండ్రులు విశ్వనాథం, జానకమ్మ నిలబడి ఉన్నారు. నీలాక్షి తలదించుకొని చీర కొంగును వేళ్లతో నలుపుకుంటూ కన్నీరు కారుస్తుంది.
ఆ బుగ్గల మీదుగా జారుతున్న కన్నీటి బిందువులు నేలను తాకుతున్నాయి. ఇంతవరకు తన మాటలతో సూర్యను ఎదిరించిన ఆ ధైర్యవంతురాలైన అమ్మాయి ఇప్పుడు చిన్న పసిపాపలా వెక్కి వెక్కి ఏడుస్తుంది. సూర్య నెమ్మదిగా వెళ్ళి తాతయ్య పక్కన నిలబడ్డాడు. విశ్వనాథం గారు ముందుకొచ్చి రఘురామయ్య గారి 2 చేతులు పట్టుకున్నారు. అన్నా, నా కూతురు నీలాక్షి ఇక నుండి మీ ఇంటి మహాలక్ష్మి. 20 ఏళ్ళు నా కంటికి రెప్పలా పెంచుకున్నాను. ఏ లోటు రానివ్వలేదు. తెలియకేమేం తప్పులు చేస్తే మీ సొంత కూతుర్లా మందలించి బుద్ధి చెప్పండి, కానీ ఎప్పుడు తన్ను కష్టపెట్టకండి అన్నా అంటూ విశ్వనాథం గారి గొంతు వణికిపోయింది. ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రఘురామయ్య గారు లేచి విశ్వనాథం గారిని ఆత్మీయంగా హత్తుకున్నారు. ఏమిటి విశ్వనాథం ఈ మాటలు? నీలాక్షి నా కోడలు కాదు, నా మనవరాలు. నా ప్రాణం ఉన్నంత వరకు ఈ ఇంట్లో ఆమె కంటతడి పెట్టదు. నువ్వు నిశ్చింతగా ఉండు అని ధైర్యం చెప్పారు. అనంతరం విశ్వనాథం గారు సూర్యవైపు తిరిగారు. సూర్య గుండెల్లో ఏదో దడ మొదలైంది. ఆయన చేతులను విశ్వనాథం గారు తన 2 చేతుల్లోకి తీసుకున్నారు. ఆ తండ్రి చేతులు ఎంత గరుగ్గా, ఎంత బాధతో ఉన్నాయో సూర్యకు స్పర్శ ద్వారా అర్థమైంది. సూర్యబాబు, నా కూతురు చాలా అమాయకురాలు, ప్రపంచం తెలియనిది. తన ప్రపంచం అంతా ప్రేమ చుట్టే తిరుగుతుంది. దానికి కోపం వచ్చినా అలిగినా అది క్షణికమే. మీరు పెద్ద చదువులు చదివారు, వ్యాపారాలు చూసుకున్నారు. నా కూతురికి మీ అంత లోకజ్ఞానం లేకపోవచ్చు. దయచేసి తనను అర్థం చేసుకోండి. తన బాధ్యతను, తన సంతోషాన్ని మీ చేతుల్లో పెడుతున్నాను బాబు అంటూ దండం పెట్టబోయారు విశ్వనాథం గారు. సూర్య ఒక్క ఉదుట్న ఆయన చేతులు పట్టుకుని ఆపాడు. ఇదేంటి మామయ్య, మీరు నాకు దండం పెట్టడమేంటి? నేను చూసుకుంటాను కదా, మీరు బాధపడకండి అని అన్నాడు. పైకి ఆ మాటలు అన్నాడే కానీ సూర్య అంతరాత్మ అతను నిలదీస్తుంది. ఈ తండ్రికి తెలియదు నేను తన కూతురికి భర్తగా ఏనాటికి దగ్గర కాలేనని చెప్పేశానని. ఆయన నమ్మకాన్ని నేను వమ్ము చేస్తున్నానా అన్న అపరాధ భావం సూర్యను తొలిచేయటం మొదలుపెట్టింది. నీలాక్షి తన తల్లి జానకమ్మను పట్టుకుని గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది. అమ్మా, నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారా? నాకెవరున్నారిక్కడ అంటే ఏడుస్తున్నామని చూసి ఇంట్లోని ఆడవాళ్ళందరి కళ్ళు చెమ్మగిల్లాయి. సూర్య మేనత్త సులోచన గారు, తల్లి పార్వతి గారు నీలాక్షిని సముదాయిస్తున్నారు. పిచ్చి తల్లి, ఇది నీ ఇల్లు, మేమంతా నీ వాళ్ళమే కదా. ఆడపిల్లన్నాక పుట్టిల్లు వదిలి అత్తింటికి రావటం సృష్టి ధర్మం. ఊరుకో అమ్మా అని పార్వతిగారు నీలాక్షి కన్నీళ్లు తుడిచారు. విశ్వనాథం గారు భారంగా కారెక్కారు. కారు స్టార్ట్ అయింది. కారు వెళ్తున్నంతసేపు నీలాక్షి గేటు దగ్గర నిలబడి కన్నీరు కారుస్తూ ఆ కారు వైపు చూస్తూ ఉండిపోయింది. కారు కనుమరుగైన తర్వాత ఆమెకు తన చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం శూన్యంగా అనిపించింది. ఇప్పుడు తను ఒంటరి. తన కండగా నిలబడవలసిన భర్త తన్ను కేవలం ఒక ఒప్పందంగానే చూస్తున్నాడు. ఈ ఇంట్లో తనకు సొంతం అనుకునే బంధం ఏది లేదు అన్న నిజం ఆమె మనసును తీవ్రంగా బాధిస్తుంది. వదిన, రా లోపలికి వెళ్దాం అంటూ కీర్తి నీలాక్షి చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది. సూర్య ఇదంతా మౌనంగా గమనిస్తూనే ఉన్నాడు. నీలాక్షి కన్నీళ్లు అతని హృదయంలో ఏ మూలను దాగి ఉన్నాం సున్నితత్వాన్ని తట్టి లేపుతున్నాయి. తన చేదుగతం, తన పంతం అన్నీ ఒకవైపు ఉంటే ఒక అమాయకమైన అమ్మాయి కన్నీళ్లు మరోవైపు ఉండి అతన్ని ప్రశ్నిస్తున్నాయి. రాత్రి 8 గంటలు దాటుతుంది. కుటుంబ సభ్యులంతా అలసిపోయి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. సూర్య మెట్లెక్కి తన గది వైపు వస్తున్నాడు. గత్తలుపు సగం తెరిచి ఉంది. లోపలికి అడుగుపెట్టబోయిన సూర్య ఆగిపోయాడు. గదిలో లైట్లు ఆపి ఉన్నాయి. కేవలం కిటికీ గుండా వస్తున్నాం వీధి దీపాల వెలుతురు మాత్రమే ఉంది. ఆ వెలుతురులో కిటికీ దగ్గర నిలబడి ఉన్నాం నీలాక్షి కనపడుతుంది. ఆమె ఇంకా ఏడుస్తూనే ఉంది. ఉదయం నుండి తనతో ధైర్యంగా మాట్లాడిన ఆ గొంతు ఇప్పుడు దుఃఖంతో మూగబోయింది. ఆమె భుజాలు పైకి కిందికి కదులుతున్నాయి. ఆ దృశ్యం చూసి సూర్యకు మనసులో ఏదో తెగిపోయినట్టు అనిపించింది. అతను నెమ్మదిగా గదిలోకి అడుగుపెట్టాడు. తలుపు గడియ వేశాడు. అతని అడుగుల చప్పుడు విని నీలాక్షి కన్నీళ్లు తుడుచుకొని వెనక్కి తిరిగింది. చీకట్లో కూడా ఆ మెర్రబడిన కళ్ళు సూర్యకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సూర్య జోబులోంచి తన కర్చీఫ్ తీసి ఆమె వైపు చాపాడు. నీలాక్షి ఆ కర్చీఫ్ తీసుకోలేదు. బదులుగా తన చీరకొంగుతోనే మొహం తుడుచుకుంది.
నేను నా పనులు ముగించుకొని కింద సోఫాలో పడుకుంటాను. మీరు ఇబ్బంది పడకండి అంటూ ఆమె అక్కడి నుండి వెళ్ళబోయింది. సూర్య ఆమె దారికి అడ్డంగా నిలబడ్డాడు. ఏడవటం ఆపు నీలాక్షి అన్నాడు మృదువైన స్వరంతో. అందులో ఆజ్ఞ లేదు, ఒక ఆర్తి ఉంది. నేనేడిస్తే మీకెందుకు సూర్యగారు? ఎలాగూ నా కన్నీళ్లకు, నా భావాలకు మీ జీవితంలో చోటు లేదు కదా. నా పాటికి నన్ను వదిలేయండి అంటాం పక్కకు జరగబోయింది. సూర్య ఈసారి ఆమెను వెళ్ళనివ్వలేదు. ఆమె 2 భుజాలను తన చేతులతో పట్టుకున్నాడు. ఆ స్పర్శలో ఈసారి కోపం లేదు, కేవలం ఓదార్పు మాత్రమే ఉంది. నీకు నా మీద కోపం ఉండటం న్యాయమే. నేను నీ పట్ల కఠినంగా ప్రవర్తించి ఉండొచ్చు. కానీ ఒక ఆడపిల్ల పుట్టింటిని వదిలి వచ్చినప్పుడు పడే బాధ నాకు అర్థం కానంత పాషాణ హృదయాన్ని కాదు నేను. మీ నాన్నగారి మాటలు నన్ను కూడా బాధ పెట్టాయి. దయచేసి ఇలా ఏడ్చి నిన్ను కష్టపెట్టుకోకు అన్నాడు సూర్య. నీలాక్షి తలెత్తి సూర్య కళ్ళకు చూసింది. ఆ కళ్ళల్లో నిజమైన బాధ కనబడుతుంది. ఉదయం ఉంగరాల ఆటలో తనను తాకినప్పటి భావానికి ఇప్పటి ఈ ఓదార్పుకు చాలా తేడా ఉంది. ఇప్పుడు అతనిలో ఒక భర్త కంటే ఒక తోడుగా నిలబడాలన్న తపన కనిపిస్తుంది. మా నాన్నకు నేనంటే ప్రాణం. ఆయనకు ఏ చిన్న జబ్బు చేసినా నేను దగ్గరుండి చూసుకునేదాన్ని. ఇప్పుడు నేను లేనని ఆయనంత బాధపడుతున్నారు. ఆ ఇంటి తులసి కోట, నా పెంపుడు కుక్క, నా గది అన్నీ నాకు గుర్తొస్తున్నాయి అంటూ నీలాక్షి మళ్ళీ కన్నీరు పెట్టుకుంది. సూర్య ఆమెను మరింత దగ్గరకు తీసుకున్నాడు. ఆమె తల సూర్య భుజంపై వాలింది. ఈసారి నీలాక్షి తన్ను తాను అడ్డుకోలేకపోయింది. అప్పటి వరకు మోస్తున్న మానసిక ఒత్తిడి అంతా ఒక్కసారిగా ఆలింగనంలో కరిగిపోయింది. సూర్య తన ఒక చేత్తో ఆమె తల నిమురుతూ మరో చేత్తో ఆమె వీపును తడుతున్నాడు. ఇద్దరి మధ్య ఉన్న అదృశ్య గోడలు నెమ్మదిగా కూలిపోతున్న క్షణమది. కొద్దిసేపటికి నీలాక్షి కుదుటపడింది. తను సూర్యుని ఎత్తుకొని ఉన్నానన్న స్పృహ రాగానే మెల్లగా వెనక్కి జరిగింది. ఆ ముఖంలో సిగ్గు మొహమాటం స్పష్టంగా కనబడుతున్నాయి. సారీ అంది మెల్లగా. సూర్య చిన్నగా నవ్వి, పర్వాలేదు, నువ్వు కుదుటపడే వరకు నేను నీకు తోడుగా ఉంటాను. నా గతం వల్ల నా భవిష్యత్తు నేను నాశనం చేసుకున్నానేమో అన్న భయం నన్ను రోజు వెంటాడుతుంది నీలాక్షి. కానీ నిన్ను చూసిన తర్వాత ప్రేమంటే వ్యాపారం కాదు, ఒక స్వచ్ఛమైన బంధం అని నాకు నెమ్మదిగా అర్థమవుతుంది. నన్ను పూర్తిగా మార్చుకోవడానికి నాకు కొంత సమయం ఇవ్వు అన్నాడు నిజాయితీగా. ఆ మాటలు నీలాక్షికి 1000 ఏనుగుల బలాన్నిచ్చాయి. అతను తను పూర్తిగా దూరం చేయలేదు. అతనిలో ఇంకా మనిషి ఉన్నాడు. తన పట్ల అభిమానం కూడా ఉంది. మీరు అడిగిన సమయం నేను ఇస్తాను, కానీ ఒక షరతు అంది నీలాక్షి. ఏమిటి అన్నాడు సూర్య ఆసక్తిగా. మీరు మళ్ళీ నాతో కఠినంగా మాట్లాడకూడదు. నాకెప్పుడు ఇలాగే ఒక మంచి స్నేహితుల్లా అండగా నిలబడాలి. మీ హృదయంలో నాకు స్థానం దొరికే వరకు నేను ఓపికతో ఎదురు చూస్తాను అని చెప్పింది. సూర్య ముఖంలో ఒక ప్రశాంతమైన చిరునవ్వు వెలిసింది. ఒప్పుకున్నాను, ఇక ముందు నీ కళ్ళల్లో కన్నీళ్ళు రాకుండా చూసుకునే బాధ నాది అన్నాడు. ఆ క్షణంలో ఆ చీకటి గదిలో వారిద్దరి మధ్య ఒక కొత్త ఒప్పందం కుదిరింది. అది పెద్దది కుదిర్చిన ఒప్పందం కాదు, 2 మనసుల మధ్య కుదిరిన స్నేహపు ఒప్పందం. సమయం రాత్రి 9:30 అవుతుంది. తలుపు మీద ఎవరో తట్టిన చప్పుడు. సూర్య వెళ్ళి తలుపు తెరిచాడు. బయట పార్వతిగారు నిలబడి ఉన్నారు. ఆమె చేతిలో ఒక పెద్ద పళ్ళముంది. అందులో అన్నం, పప్పు, నెయ్యి, ఆవకాయ మరియు స్వీట్లు ఉన్నాయి. సూర్య మధ్యాహ్నం నుండి నీలాక్షి సరిగ్గా ఏమీ తినలేదు. పుట్టింటి వాళ్ళు వెళ్ళిపోయారని బెంగ పెట్టుకుని ఉంటుంది. తన్ని ఏడిపించకుండా కాస్త ఓపిగ్గా దగ్గరుండి తినిపించు అని ఆ పళ్ళెం సూర్య చేతికి ఇచ్చి వెళ్ళిపోయింది పార్వతిగారు. సూర్య ఆ పళ్ళెం తీసుకుని లోపలికి వచ్చి టీపాయ్ మీద పెట్టాడు. నీలాక్షి అప్పటికే ముఖం కడుక్కొని వచ్చి అద్దం ముందు జుట్టు ముడి వేసుకుంటుంది. నీలాక్షి, ఇటురా, అమ్మ భోజనం పంపించింది అని పిలిచాడు. నాకు ఆకలిగా లేదు సూర్యగారు, మీరు తినండి అంది నీలాక్షి అక్కడి నుండే. సూర్య టీపాయ్ దగ్గర కింద కార్పెట్ మీద కూర్చున్నాడు. నాకు తెలుసు నువ్వు ఉదయం నుండి ఏమీ తినలేదని. నేను కూడా మధ్యాహ్నం సరిగ్గా తినలేదు. దయచేసి రా, ఇద్దరం కలిసి తిందాం. నువ్వు తినకపోతే నేను కూడా తినను అంటూ బ్లాక్మెయిల్ చేశాడు. అతని మాటల్లోని మార్పు, ఆప్యాయత నీలాక్షిని ఆశ్చర్యపరిచాయి. అతను తన కోసం తినడం మానేస్తా అంటున్నాడు.
ఆమె నెమ్మదిగా వచ్చి సూర్య ఎదురుగా కింద కూర్చుంది. సూర్య తన చేత్తో అన్నం, పప్పు, నెయ్యి వేసి కలిపాడు. మొదటి ముద్ద తీసి తన నోట్లో పెట్టబోయి ఆగి నీలాక్షి వైపు చూశాడు. నీలాక్షి ఒక క్షణం స్తంభించిపోయింది. భర్త చేతి ముద్ద ఈ ఆడపిల్లకైనా ఇదొక అద్భుతమైన వరం. అది కూడా తన్ను వద్దనుకున్న భర్త తన్ను అర్థం చేసుకుని తన చేత్తో తినిపిస్తూ ఉంటే ఆమె గుండె సంతోషంతో ఉప్పొంగింది. ఆమె కళ్ళు మళ్ళీ చెమ్మగిల్లాయి. మళ్ళీ ఏడుపా? ఇందాకే కదా ఒప్పందం కుదుర్చుకున్నాం, ఇంకేడవకూడదు అని నోరు తెరువు అన్నాడు సూర్య నవ్వుతూ. నీలాక్షి నోరు తెరిచి ఆ ముద్దను ఆబగా తినింది. ఆ ముద్దలో కమ్మటి నెయ్యి రుచితో పాటు సూర్యప్రేమ బాధ కూడా కలిసి ఉన్నాయని ఆమెకు అనిపించింది. తర్వాత ఆమె కూడా తన చేత్తో అన్నం కలిపి సూర్యకు తినిపించింది. ఇద్దరు ఒకే కంచంలో మౌనంగా ఒకరికొకరు తినిపించుకుంటూ భోజనం పూర్తి చేశారు. ఆ రాత్రి వారిద్దరి మధ్య ఉన్న దూరం చాలా వరకు తగ్గిపోయింది. సోఫాలో సూర్య, మంచం మీద నీలాక్షి పడుకున్నారు. కానీ ఈసారి వారి మనస్సుల్లో ఎలాంటి ఉద్రిక్తత లేదు. ఒకరికొకరు అర్థం చేసుకుంటున్నారన్న ఒక ప్రశాంతత ఉంది. ఉదయం 6 గంటలు. సూర్య కిటికీ గుండా వస్తున్న లేత సూర్యకిరణాలు అతని ముఖంపై పడ్డంతో నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. రాత్రి నీలాక్షితో కుదిరిన స్నేహ ఒప్పందం అతని మనస్సుకు తెలియని ప్రశాంతతను ఇచ్చింది. ఎన్నో రోజుల తర్వాత అతను చాలా హాయిగా నిద్రపోయాడు. అలవాటు ప్రకారం అతను పక్కకు తిరిగి చూశాడు. మంచం మీద నీలాక్షి లేదు. దుప్పటి మడత పెట్టి బెడ్ అంతా చాలా నీట్గా సర్ది ఉంది. ఆమె అప్పటికే స్నానం చేసి కిందకు వెళ్ళిపోయి ఉంటుందని సూర్యకు అర్థమైంది. అతను లేచి కూర్చోబోతూ ఉండగా పక్కనే ఉన్న చిన్న టీపాయ్ మీద ఆవిర్లు కక్కుతున్న కాఫీ కప్పు, దాని కింద ఒక చిన్న కాగితం ముక్క కనిపించాయి. సూర్య ఆశ్చర్యంగా ఆ కాగితాన్ని తీసి చదివాడు. గుడ్ మార్నింగ్ సూర్యగారు. నా కొత్త స్నేహితుడికి మొదటి కానుక ఈ కాఫీ. చల్లారిపోకముందు తాగేయండి. నిన్న రాత్రి మీరు నాకు ఇచ్చిన భరోసాకు కృతజ్ఞతలు, మీ నీలాక్షి. ఆ కాగితం మీద ఉన్న గుండ్రని అక్షరాలను చూసి సూర్య పెదవులపై ఒక అందమైన చిరునవ్వు వికసించింది. కాఫీ కప్పును చేతిలోకి తీసుకొని ఒక సిప్ చేశాడు. కాఫీ చాలా అద్భుతంగా ఉంది. అందులో కాఫీ పొడి, చక్కెరతో పాటు ఆమె ప్రేమ, శ్రద్ధ కూడా కలిసి ఉన్నాయని అతనికి అనిపించింది. తన జీవితంలో మొదటిసారిగా ఒకరు తన కోసం ఇంత ప్రేమగా ఉదయాన్నే కాఫీ కలిపి తీసుకురావటం సూర్య మనస్సును సృష్టించింది. గతం తాలూకు చేదు జ్ఞాపకాలు నెమ్మదిగా కరిగిపోతున్నట్టు అనిపించింది. కింద వంటగదిలో సందడి వాతావరణం నెలకొని ఉంది. ఇంటి కోడలు మొదటిసారిగా వంటలోకి ప్రవేశించే ఆచారం అది. నీలాక్షి ముదురు ఆకుపచ్చ రంగు పట్టుచీర కట్టుకొని జుట్టును వదులుగా అల్లుకొని నుదుట ఎర్రటి కుంకుమ బొట్టుతో ఎంతో నిండుగా కనిపిస్తుంది. ఏమ్మా నీలాక్షి, ఈరోజు నీ చేతుల మీదుగా ఏదైనా తీపి వంటకం చేసి అందరికి వడ్డించాలి. నీకు పాయసం చేయటం వచ్చు కదా అని అడిగింది అత్తయ్య సులోచన. వచ్చు అత్తయ్య. మా నాన్నగారికి నేను చేసే పరమాన్నం అంటే చాలా ఇష్టం, అదే చేస్తాను అని ఉత్సాహంగా చెప్పింది నీలాక్షి. పార్వతిగారు పాలు, బియ్యం, బెల్లం, నెయ్యి, జీడిపప్పు, యాలకులు అన్నీ సిద్ధం చేసి ఇచ్చారు. నీలాక్షి ఎంతో భక్తితో స్టవ్ వెలిగించి పాలు కాగబెట్టడం మొదలుపెట్టింది. ఆమె చేతి గాజుల సవ్వడి ఆ వంటగదికి ఒక కొత్త కళను తీసుకువచ్చింది. పాలు పొంగుతూ ఉండగా బియ్యం వేసి కలుపుతుంది. సరిగ్గా అదే సమయంలో నీళ్లు తాగే నెపంతో వంటగదిలోకి వచ్చాడు సూర్య. అక్కడ నీలాక్షిని ఆకుపచ్చ చీర చూడగానే అతని అడుగులు ఆగిపోయాయి. ఆమె చేతులు చకాచక పనిచేస్తున్న తీరు, ఆ వేడికి ఆమె నుదుటి మీద పట్టిన చిన్న చెమట బిందువులు ఆమెను మరింత ఆకర్షణీయంగా మారుస్తున్నాయి. సూర్య నెమ్మదిగా ఆమె పక్కకు వెళ్ళి నిలబడ్డాడు. ఫ్రిడ్జ్లోంచి వాటర్ బాటిల్ తీసుకుంటూ చిన్నగా గుసగుసలాడుతూ, సువాసన అదిరిపోతుంది. నా స్నేహితురాలికి వంట కూడా ఇంత బాగా వచ్చన్నమాట అని అన్నాడు. సూర్య అకస్మాత్తుగా అలా పక్కకు వచ్చి మాట్లాడేసరికి నీలాక్షి కొద్దిగా ఉలిక్కిపడింది. ఆ కంగారులో ఆమె చేతిలోని గరిటె జారి వేడి పాయసం 2 చుక్కలు ఆమె ఎడమ చేతి వేలి మీద పడ్డాయి. హా అంటూ చిన్నగా అరిచింది నీలాక్షి. వెంటనే సూర్య చేతిలోని వాటర్ బాటిల్ పక్కన పెట్టేసి ఏమాత్రం ఆలోచించకుండా ఆమె ఎడమ చేతిని తన 2 చేతుల్లోకి తీసుకున్నాడు.
కాలిన వేలిని చూసి అతని ముఖంలో తీవ్రమైన ఆందోళన కనిపించింది. వెంటనే తన నోటితో ఆ కాలిన చోట గాలి ఊదటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న కుళాయి తిప్పి ఆమె వేలును చల్లటి నీటిధార కింద ఉంచాడు. చూసుకొని చేయొచ్చు కదా నీలాక్షి, ఎంత కాలిందో చూడు అంటూ కంగారు పడుతున్నాడు సూర్య. నీలాక్షి ఆ కాలిన మంటను మర్చిపోయి సూర్య కళ్ళల్లోని తపనను, తన పట్ల అతను చూపిస్తున్న శ్రద్ధను చూస్తూ ఉండిపోయింది. ఇద్దరూ చాలా దగ్గరగా ఉన్నారు. సూర్యముఖం ఆ ముఖానికి కేవలం అంగుళాల దూరంలో ఉంది. అతని శ్వాస ఆ బుగ్గలను తాకుతుంది. ఏం కాలే సూర్యగారు, చిన్న చుక్క పడింది అంతే, నేను బాగానే ఉన్నాను అంది నీలాక్షి నెమ్మదిగా. సూర్య ఆమె కళ్ళలోకి చూశాడు. ఆ చూపుల్లో ఒక తెలియని ఆకర్షణ, ఒక రకమైన మత్తు ఉన్నాయి. ఆ క్షణం అక్కడి ప్రపంచం మొత్తం స్తంభించిపోయినట్టు అనిపించింది వాళ్ళిద్దరికీ. అన్నయ్య ఏంటక్కడ రొమాన్సా, పాయసం మాడిపోతుంది చూడు అంటూ వెనక నుండి కీర్తి వేలాకోలంగా అరిచేసరికి ఇద్దరు ఉలిక్కిపడి వెనక్కి తగ్గారు. సూర్య వెంటనే సర్దుకొని అదేం లేదు కీర్తి, తన వేలి మీద వేడిపాలు పడితే కడుగుతున్నానంతే అని కవర్ చేసుకుంటూ వేగంగా వంటగదిలోంచి బయటకు వెళ్ళిపోయాడు. నీలాక్షి సిగ్గుతో ముఖం దాచుకుంటూ పాయసం కలుపుకోవటంలో పడిపోయింది. కానీ ఆమె గుండెల్లో సూర్యస్పర్శ రేపిన అలజడి మాత్రం అలాగే ఉండిపోయింది. హాల్లో అందరూ డైనింగ్ టేబుల్ చుట్టూ చేరారు. నీలాక్షి వెండి గిన్నెల్లో అందరికీ పాయసం వడ్డించింది. రఘురామయ్య గారు మొదటి స్పూన్ నోట్లో పెట్టుకొని కళ్ళు మూసుకొని ఆ రుచిని ఆస్వాదించారు. అద్భుతం, అమృతంలా ఉంది నీలాక్షి. మా అమ్మ పండుగలప్పుడు అచ్చం ఇలాగే చేసేది. ఇన్నేళ్లకు మళ్ళీ నా కోడలు చేతి వంటలో ఆ రుచి చూశాను. సూర్యగాడు అదృష్టవంతుడు అంట ఆయన నీలాక్షిని మనసారా ఆశీర్వదించారు. మిగతా కుటుంబ సభ్యులు కూడా పాయసం రుచిని మెచ్చుకున్నారు. సూర్యవంతు వచ్చింది. అతను పాయసం తింటూ నీలాక్షి వైపు చూశాడు. కళ్ళతోనే బాగుంది అని సైగ చేశాడు. ఆమె ఆనందంగా తల ఊపింది. వారిద్దరి మధ్య కుదిరిన ఈ మూగ భాష, ఆ స్నేహం నెమ్మదిగా ప్రేమ వైపు అడుగులు వేస్తుంది. సరే, అల్పాహారం పూర్తయ్యాక అందరు సిద్ధమవ్వండి. ఈరోజు మన ఊరి గ్రామదేవత దర్శనానికి వెళ్ళాలి. కొత్త దంపతులు ఇద్దరూ అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలి. అది మన ఆనవాయితీ అని ప్రకటించారు రఘురామయ్య గారు. అందరూ సరేనని ఉత్సాహంగా తలూపారు. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.